ఉమ్, ఇప్పుడు బ్రాహ్మణుడికి ఏది పౌరోహితుడికి వయస్సుల వ్యాపారస్తులకి పెళ్ళిళ్ళు కావట్లేదు ఉమ్, బేసిక్గా. అవును. కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నా సరే పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ముందుకు రావట్లేదు. ఉమ్, రెండవది ఇది ఒక ఆస్పెక్ట్ అయింది, సంపాదన ఆడపిల్లలు ప్లస్ మాతో సమంగా ఉండేవాడే తప్పించి మాకంటే ఎక్కువ ఉండేవాడు అయినా పర్లేదు కానీ డబ్బులున్నా నేను పని చేసేటటువంటి పరిస్థితి రాకుండా ఉంటే బాగుంటుంది. మినిమం పని వరకేనా, ఉమ్, అంటే నా మీద ఉమ్, పని ప్రెషర్ ఉండకూడదు అన్నట్టు. ఉమ్, ఇదివరకు ఏంటి, మన అమ్మలైనా ఆయన అమ్మలైనా పొద్దున్న టిఫిను, 10 కాఫీలు, మధ్యాహ్నం భోజనాలు, అవును. 12 సాయంత్రం అవును. 4-5 మళ్ళీ టిఫిన్లు, రాత్రిపూట ఉమ్, 8-9 భోజనాలు. ఉమ్, కావాలంటే 10-11 మళ్ళీ కాస్త కాఫీనో ఏదో. ఉమ్, దాదాపు 9 పడుకునేవాళ్ళు. లేదనుకుంటే ఏమైనా ఉమ్, ఏ ఫంక్షన్లో లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి ఇవి. అట్లాగే అట్ల ఉమ్, తెద్దంటే అట్ల వేసేవాళ్ళు, ఉండరాలు తెద్దంటే ఉండరాలు పెట్టేవాళ్ళు. ఇవన్నీ నడిచినాయి కదా ఆ ఉమ్, రోజుల్లో. ఉమ్, అవన్నీ ఇంటి భూమినే చూసుకునేది కదా నాయనమ్మలు, అవును. అమ్మమ్మలు, అమ్మలు. ఇవాళ అది ఉమ్, చేసేవాళ్ళు ఎవరున్నారు అసలు? ఇలాంటి ఉమ్, ప్రెషర్ నా మీద పెట్టకూడదు. నాకు ఉమ్, ఇష్టమై చేస్తుంటే అప్రిషియేట్ చేయను, అవును. లేదంటే నన్ను చూసి అయ్యో పాపం అని చెప్పి నువ్వు ఇంకా నాకు సేవ చేయి. ఈ టైప్ ఆఫ్ ఉమ్, థింకింగ్ పెరిగింది. అంటే ఉమ్, తప్పులేదు, ప్రెషర్ పెంచుకుంటున్నారు వాళ్ళు, ఉద్యోగ ప్రెషర్ పెంచుకుంటున్నారు. లేదా ఉద్యోగం చెయ్యని అమ్మాయి కూడా ఇప్పుడు తన భర్త